సుమారు 19 రకాలైనటువంటి పంటల్ని ఇందులో రైతుల్ని అలవాటు చేసుకుంటే కనీసం పంట రైతు చేతికి వచ్చి పంట మీద ఖర్చు భారం లేకుండా చేయాలనేటువంటి ఆలోచన చేయడం జరిగింది. దానికి ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసి మనకి ఒకనాటి కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి గౌరవ శాసనసభ్యులు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బొత్స శ్రీనివాసరావు గారికి, రాష్ట్ర ప్రభుత్వం భవన కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ పల్లవ మల్లికార్జునరావు గారికి, అలాగే రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ టైలర్స్ ఫెడరేషన్ కార్పొరేషన్ చైర్మన్ స్వామి గారికి, గ్రామ సర్పంచ్ గారికి, అలాగే ఎంపీటీసీ గారికి, ఎంపీపీ గారికి, ఎంపీటీసీ గారికి, మండల పార్టీ అధ్యక్షుడైనటువంటి చలపతి వెంకటరావు గారికి, కొల్లా బాబీ గారికి, రఘు ప్రసాద్ గారికి, పట్టణ అధ్యక్షుడు కాశీ గారికి, పెద్దలు బాబు వెంకటేశ్వరరావు గారికి, అలాగే బీజేపీ రాష్ట్ర నాయకులు రాఘవ గారికి, ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం పలుకుతూ కార్యక్రమాన్ని ఒక రైతు పొలాలనే కాకుండా ప్రభుత్వ స్థలాలు కానీ ప్రతి ఇంట్లో కూడా ఒక మొక్క నాటు చేసినట్టుగా ఎల్లుండి మెగా పేరెంట్స్ టీచర్స్ డే సందర్భంగా స్కూల్స్ లో చదువుకున్నటువంటి విద్యార్థులు వారి తల్లుల పేరు మీద ఒక మొక్క నాటేసిన ఒక కార్యక్రమాన్ని నిశ్చయించడం జరిగింది. అదేవిధంగా కాలగొట్టు పైన లేదా ప్రభుత్వ పాఠశాలలో కానీ లేదా ఇతర పౌరంలో భూముల్లో కానీ మనకి ఏదైతే పంచాయతీలో ఏదైతే పంచాయతీకి ఆదాయం వస్తుందో అన్ని చోట్ల కూడా పంటలు కాసేటువంటి చెట్లతో పాటు ఏడించేటువంటి చెట్లను కూడా నాటి వాతావరణ సమతుల్యాన్ని చట్టపెట్టు వేయాలని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో పాటు ఈ రాష్ట్ర పంచాయతీరాజ్ అలాగే అన్ని శాఖ మంత్రి అయినటువంటి డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఒక ఆలోచనతో ఈ కార్యక్రమం ముందుకు సాగుతుంది. ఇది రాష్ట్రంలో ప్రతి ఎదురు జరుగుతూ ఉంది. ఈ పథకాన్ని వినియోగించే అవకాశం ఉన్నందుకు ఈ పంటల తోటల పథకాన్ని చేపట్టాలి. వెంకటపురం మండలంలో కూడా సుమారు 10 ఎకరాలు మాకు ఎస్ఏలో 20 వరకు ఇచ్చారు. ఇక్కడ నాయకులు అధికారులు ఉన్నారు కాబట్టి ఈ స్కీమ్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటూ మనకి మామిడి మొక్క పెరగని ప్రాంతం ఉండదు, మునగ మొక్క పెరగని ప్రాంతం కూడా ఉండదు. ఈ రెండింటి మీద ఇక్కడ వాళ్ళు దృష్టిలో పెట్టాలి. అలాగే ఎక్కడైనా దిబ్బలు ఉన్నట్లయితే అక్కడ పూలసాగు కూడా జరుగుతుంది. మనం పూలసాగు కూడా ఇచ్చాము. మల్లె కానీ గులాబీ కానీ మనం పండించుకోవడానికి అవకాశం ఉంది. దయచేసి దీని మీద అందరూ కూడా ఆలోచించి ఈ కార్యక్రమాన్ని వినియోగించుకున్నట్లయితే రైతు తన వ్యవసాయం మీద పెట్టేటువంటి ఖర్చులు తగ్గడమే కాకుండా నికర ఆదాయం అనేటువంటిది వచ్చే విధంగా దీంట్లో ప్రణాళిక రూపొందించడం జరిగింది. ఆ కార్యక్రమానికి శ్రీకారం ఈ కార్యక్రమంలో మరి వాటి దాతల సహకారంతో ఇంత మంచి భవనాన్ని మహిళలు వారి యొక్క ఆర్థిక అభివృద్ధి నైపుణ్యం పెంపొందించుకోవడం కానీ, సమావేశాలు నిర్వహించుకోవడం కానీ, సమస్యలను చర్చించుకోవడం కానీ చక్కటి భవనాన్ని ఇక్కడ నిర్మించినందుకు తుండూరి సుబ్బారావు గారు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పెద్దలందరి తరఫున మరి పేరు మీద వారికి ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ కార్యక్రమాన్ని నడిపించాల్సిందిగా అధ్యక్షులు మాట్లాడాలనుకోవాలి.